రైట్, మనతో ప్రజెంట్ ఫోన్ లైన్ లో బీఆర్ఎస్ నాయకులు రాకేష్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి రాకేష్ రెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు కాళేశ్వరం కేసును ప్రభుత్వం అయితే ఇటు సిబిఐకి అప్పగించింది, దీన్ని ఏ విధంగా చూస్తారు? అలాగే బీఆర్ఎస్ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? ఇది కేవలం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే రేవంత్ రెడ్డి గారు చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దశాబ్దాలుగా ఈ తెలంగాణ ప్రాంతం కరువును ఎదుర్కొంది, కన్నీళ్ల పాలైంది, కష్టాలను ఎదుర్కొంది. దాన్ని కడవేర్చడానికి కేసీఆర్ గారు తెలంగాణ కోసం పోరాటం చేసి సకల జనులను ఏకం చేసి తెలంగాణ సాధించడం జరిగింది. తెచ్చిన తెలంగాణ తెరలు కాకుండా ఉండాలి అంటే ఇక్కడ ఖచ్చితంగా నీళ్లు తీసుకురావాలి అని చెప్పి గోదావరి మీద ప్రాజెక్టు కట్టి గోదావరిని చేతబట్టుకొని మొత్తం తెలంగాణ అంతా తిప్పుకుంటూ చివరికి జంట నగరాలకు కూడా చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. కాకతీయులు గొలుసుకట్టు చెరువులు కడితే కేసీఆర్ గారు గొలుసుకట్టు రిజర్వాయర్ నిర్మాణం చేసి గోదావరి నుండి ఇక్కడ హైదరాబాద్ శివారు వరకు సుమారుగా 15 రిజర్వాయర్లు కట్టేసి 21 పంప్ హౌజులు, 19 సబ్ స్టేషన్లు, 280 సొరంగాలు, ఇంకా కిలోమీటర్ల సొరంగాలు, 1531 గ్రావిటీ కెనాలు, ఇవన్నీ నిర్మాణం చేసి తెలంగాణను సస్యశ్యామలం చేస్తే, విడిపడ్డ భూములను పట్టబడేస్తే, ఆకలికేకలు తెలంగాణను అన్నపూర్ణగా మారిస్తే, ఈరోజు కళ్ళు మండినటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చి కాళేశ్వరం కూలేశ్వరం అయింది, కూలిపోయిందని మాట్లాడతారు. మరి కాళేశ్వరం కూలిపోతే అన్నపూర్ణకు నీళ్ళెట్లు వస్తున్నాయి, రంగనాయక సాగర్ నీళ్ళెట్లు వస్తున్నాయి, మల్లన్న సాగర్ నీళ్ళెట్లు వస్తున్నాయి, తర్వాత కొండపోచమ్మకు నీళ్ళెట్లు వస్తున్నాయి, కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పాలి. ఆ నీళ్లు తెలంగాణకు వార్తలేవా? ఆయన బంగ్లాదేశ్ పోతున్నాయా, పాకిస్తాన్ పోతున్నాయా? అంటే కేవలము అంటే ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ ను బదనాం చేయాలి అనే ఉద్దేశంతోనే ఈరోజు కేసీఆర్ గారి మీద బుర్ర వేయడానికి ఒక కమిషన్ ఏర్పాటు చేసుకొని ఆ కమిషన్ వాళ్ళు అనుకున్నట్టుగా ఒక రిపోర్ట్ ఇచ్చేటట్టు చూసుకొని ఇప్పుడు మళ్ళీ కేసును ఈరోజు సిబిఐకి ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటించిండు. చాలా దురదృష్టకరం. అంటే దేనికోసం కేసీఆర్ గారిని నిలిపిస్తారు మీరు? నిన్నేళ్ల దశాబ్దాల కరువును తొలగించినందుక, ఆత్మహత్యలను ఆపినందుక, వలసలను ఆపినందుక, వీడుబడ్డ భూములను పచ్చబడేటట్టు చేసినందుక, రైతుల ముఖంలో చిరునవ్వు తీసుకొచ్చినందుక ఏ రకంగా మీరు కేసీఆర్ ని ఇరికిచ్చే ప్రయత్నం చేస్తారు? కాబట్టి ఈ పోరాటం ఏదైతుందో వీళ్ళు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పోరాటము, సిబిఐకి అప్పగించి చేస్తున్నటువంటి పోరాటం ఈ తెలంగాణ మీద పోరాటం, కేసీఆర్ గారి మీద పోరాటం కాదు. ఈ కుట్ర తెలంగాణ మీద కుట్ర. సిబిఐకి అప్పగించడం అంటే ఖచ్చితంగా కాళేశ్వరం మూతపడేయాలనేటువంటి ఒక దురాలోచన చేస్తున్నట్టుగా భావించాలి. ఇప్పటికీ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు సతమతం అవుతున్నారు. రైతు బంధు సరిగా అందడం లేదు, కరెంటు సరిగా అందడం లేదు, దాని తర్వాత ఇప్పుడు యూరియా సరిగా అందడం లేదు, దానికి తోడు మళ్ళీ నీళ్ల సమస్య కూడా ఏర్పడుతున్నది. ఎంత కూడా రైతుల నోట్లో మట్టి కొట్టడమే తప్ప ఇంకో మరొకటి కాదు. మీరు టీఆర్ఎస్ ఎదుర్కోవాలంటే అనేక అంశాల్లో ఎదుర్కోవచ్చు, కానీ రైతుల కడుపు కొట్టి బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవాలని చూడడం ఏదైతుందో ఇది తప్పకుండా రాజకీయ కక్ష సాధింపే. తప్పకుండా తెలంగాణ ప్రజలు గమనిస్తారు. అణచివేత తీవ్రమైనప్పుడు తిరుగుబాటు తప్పదు, ప్రజలే తిరగబడతారు. మీరు నిన్న హరీష్ రావు వారిని అణచివేసే ప్రయత్నం చేసిండ్రు. 10 మంది మంత్రులు 30 సార్లు లేచిన తర్వాత ఒక సభ్యుడు ఏం మాట్లాడుతున్నారండి అసెంబ్లీలో? ఈరోజు గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. తొండాడే మంత్రులకు తోడేళ్ళకు అసలు తేడా లేదు. తోడేళ్ళు ఎట్లయితే ఎంబడబడితేయో అట్లా ఆ రకంగా ఈ మంత్రులు కూడా నేను హరీష్ రావు వారిని ఎదుర్కొనబెట్టే ప్రయత్నం చేసింది. యావత్ తెలంగాణ మొత్తం కూడా దాన్ని వీక్షించింది. తప్పకుండా దాని ఫలితం కూడా ఉంటుంది. ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొంటది. ఈ రోజు రేపు అన్ని ప్రాంతాల్లో, అన్ని జిల్లాల్లో, అన్ని మండల కేంద్రాల్లో ధర్నాలకు కేటీఆర్ గారు పిలుపునివ్వడం జరిగింది. ఇప్పటికే చాలా జిల్లాల్లో ధర్నాలు పూర్తయినాయి, మరికొన్ని జిల్లాల్లో కొనసాగుతున్నాయి. తప్పకుండా అసెంబ్లీలో గొంతు నొక్కితే ప్రజల్లో ఆ గొంతు విప్పుతాం, ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్తాం, ప్రజలను చైతన్యవంతం చేస్తాం. తప్పకుండా ఏ లక్ష్యం కోసం అయితే తెలంగాణ తెచ్చుకున్నామో ఆ లక్ష్యం నెరవేరేంత వరకు తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. నీళ్ల విషయంలో కానీ, నిధుల విషయంలో కానీ, నియామకాల విషయంలో కానీ తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఈ ప్రభుత్వం చేసినటువంటి కుట్రను భగ్నం చేసే విధంగా అన్ని చర్యలకు పూనుకుంటారు.
రాకేష్ రెడ్డి గారు, మీరు అన్నట్టు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక జీవనాడి, ఎంతో మంది రైతులు కూడా చాలా లబ్ధి పొందారు. సో అలాంటిది కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టును ఒక ఆసరాగా చేసుకొని, కాళేశ్వరం కమిషన్ నివేదికను చేసుకొని ఇప్పుడు ప్రజల్లోకి ఒక నెగిటివ్ గా దుష్ప్రచారం చేస్తుంది. సో దాన్ని ఏ విధంగా తిప్పికట్టబోతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని? నిజం నిలకడ మీద తెలుస్తుంది, నిజమే నిలుస్తుంది. అంతిమంగా ధర్మమే నిలుస్తుంది, ధర్మమే విజయం సాధిస్తుంది. తప్పకుండా నిలకడ మీద ఈ కాళేశ్వరం వల్లనే ఈ పీడుబడ్డ తెలంగాణ పచ్చబడింది. ఈ కాళేశ్వరం వల్లనే 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించేటువంటి తెలంగాణ 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిస్తున్నది, ఒక ధాన్య భాండాగారంగా తయారైంది అనేటువంటి వాస్తవము ప్రజలు రియలైజ్ అవుతారు. తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులు. తప్పకుండా ఆ వాస్తవాన్ని అర్థం చేసుకున్న రోజు కాంగ్రెస్ భూస్థాపితం అవుతుంది. వీళ్ళు అనుకుంటున్నారు మాకు అధికారం ఉంది కదా, ఏ శాశ్వతంగా ఇది నిలుస్తుంది మా చేతుల్లోనే అనుకుంటున్నారు, కానీ అధికారం ఎవరికి శాశ్వతం కాదు. అధికారం ఉన్నదని విర్రవీగింది నిన్న రేవంత్ రెడ్డి గారు. తప్పకుండా ఆ రేవంత్ రెడ్డి గారికి, ఆ విర్రవీగుడుకు, తన అహంకారానికి తెలంగాణ సమాజం శాశ్వతంగా సమాధి కడుతుంది. అందులో ఎటువంటి అనుమానం లేదు. ప్రజల్ని చైతన్యవంతం చేస్తాం, ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తాము. ఈ ప్రభుత్వం చేసేటువంటి కుట్ర, తెలంగాణ మీద చేసేటువంటి కుట్రగా తప్పకుండా ప్రజలకు అర్థమయ్యేలా వివరిస్తాం. ప్రజలు కూడా దానికి తగ్గట్టుగా రెస్పాండ్ అవుతారనేటువంటి వాస్తవాన్ని గమనించాలి. ఈరోజు కేసీఆర్ గారిని ఈరోజు నిరుకునబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఏం తప్పు చేసినండి కేసీఆర్? తెలంగాణ దేవడమే తప్ప, నీళ్లు దేవడమే తప్ప, కరెంటు దేవడమే తప్ప, రైతు బంధు ఇవ్వడమే తప్ప, రైతులను బాగుపరచడమే తప్ప, వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడమే తప్ప, దీనికి కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాధానం చెప్పుకునేటువంటి రోజు వస్తుందని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తారు. థ్యాంక్ యూ అండి రాకేష్ రెడ్డి గారు. నిల్లిచ్చిన కేసీఆర్ పై కేసులు